అంటే వాటో ఎంతందం ఇచ్చేసావో ఓ మై గాడ్ తౌబారే తౌబా అంటే వాటో oh my god chulbule jamko bulbule physical milmile I'm looking like a chabile chulbule jamko bulbule physical milmile I'm looking like a chabile nadu moppulo na undi Nairobi tara zamin par ye baby nadu moppulo na undi Nairobi Selena step re Rihanna look re total gana lo unnai re Shakira hip re Selena step re Rihanna look re total gana lo unnai re Harappa Sindhu inka Mohenjo-daro Harappa halla gulla halla lutare Harappa Sindhu inka Mohenjo-daro తప్పంతా మీదే డాడీ. మీకు స్వార్థం చాలా ఎక్కువ. నన్ను ఒక్కదాన్ని వదిలేసి అమ్మని మీతో తీసుకెళ్ళిపోయారు. మీరు లేకుండా నేను ఎలా ఉండగలను అనుకున్నారు? మీరున్నప్పుడు సర్లే, నేను బాధపడి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరెక్కడున్నా నాతోనే ఉంటారు. ఈరోజు మనం హైదరాబాద్ బయలుదేరుతున్నాం. ఇంకా అక్కడే ఉంటాం. ఓకేనా? బాయ్. ఏ మంత్ర, నీకెవ్వరూ లేరని బాధపడుతూ ఉంటావు కదా, సో నాదొక చిన్న అడ్వైస్. నువ్వు హైదరాబాద్ వెళ్ళాక హాస్టల్లో ఉండొద్ది, ఎక్కడైనా పేయింగ్ గెస్ట్ గా ఉండడానికి ట్రై చేయి. సో దట్ నీకు కొంచెం బాధ తగ్గుతుంది. ఓకే 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 బాయ్ బాయ్ బాయ్. జాగ్రత్తగా వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ. బాయ్ బాయ్ మంత్ర. బాయ్. ట్రైన్ నెంబర్ 7008 మంత్ర ప్లకార్డ్ పట్టుకొని చాలాసేపు అయింది మేడం. అందరూ వెళ్ళిపోతుంటే మీరు కూడా వెళ్ళిపోతారేమోనని పేరు పెట్టి పిలిచాను. ఏమనుకోకండి. మీరు? నేను ఆఫీస్ డ్రైవర్ అండి. పేరు ప్రసాద్. ఓకే ఓకే, పర్వాలేదులేండి, పర్లేదు. నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ. మ్యామ్, మీకు హైదరాబాద్లో ఎవరైనా తెలిసిన వాళ్ళారా? ఎవరండి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మీరు? అయితే మీకు ఇక్కడ ఎవరు లేరా? మరి ఎక్కడ ఉంటారు? పోనీ ఏదైనా హాస్టల్ తీసుకెళ్ళమంటారా? హాస్టల్లో ఉండి ఉండి బోర్ కొట్టేసింది. మళ్ళీ హాస్టలా? అయితే రామారావు గారిని నాకు తెలిసి ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నారండి.
ఆయన పిల్లలందరూ ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు, పెద్ద ఇల్లు, ఆయన భార్య మాత్రమే ఉంటారు. ఎవరైనా మంచి వాళ్ళకి చెప్పమని ఆయన ఎప్పటి నుంచి నాకు చెప్తున్నారు. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, ఆయన నన్ను మెచ్చుకుంటారు. అదేంటి నేను మంచిదాన్ని ఎలా చెప్తున్నావు? ఒకవేళ నేను మంచిదాన్ని కాదేమో. భలేవాళ్ళండి, నేను పెద్దగా చదువుకోలేదు కానీ మోహన్ చూడగానే ఎవరు ఎలాంటి వాళ్ళు చెప్పేయగలరు. మీరు పని చేస్తారా? వాళ్ళ ఇంట్లో మీరు ప్లేయింగ్ గెస్ట్గా ఉంటారా? పేయింగ్ గెస్ట్. అదే పేయింగ్ గెస్ట్గా ఉంటారా? ఉంటాను, వాళ్ళకి నచ్చితే. తప్పకుండా నచ్చుతారు మీరు. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే మాట్లాడి సెట్ చేస్తాను. ఓకే. ఓకే నాట్ ఓకే. ఓకే ఓకే అండి, అమ్మగారికి చెప్పాను తీసుకురమ్మన్నా. మరి అయ్యగారు? అమ్మగారికి నచ్చితే అయ్యగారికి నచ్చినట్టే. ప్రసాద్, నువ్వు చెప్పినమ్మా ఈ అమ్మాయేనా? అవునండి. ఒసే దయ్యం, గులాబీ ముక్క చచ్చిపోయిందన్నావు కదా, కాదు బతికింది, ఒక పువ్వు కూడా పూసింది. ఈ అమ్మాయి పేరు మంత్ర, ఊరు వైజాగ్. ఆల్రెడీ ఇంటర్వ్యూ కూడా అయిపోయిందనమాట. మన ఇంటికి పేయింగ్ గెస్ట్ గా వచ్చిందండి. నీకు ఇల్లు ఇవ్వట్లేదమ్మా. నువ్వు ఇంట్లో ఉండాలంటే ఓ చిన్న కండిషన్. నువ్వు రోజుకు 1 గంట అయినా నాతో మాట్లాడాలి. ఏం లేదమ్మా, ఈ 25 ఏళ్ళుగా నాతో మాట్లాడి 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 మా మధ్య మాటలైపోయి, అందుకే చిన్న కండిషన్. తప్పకుండా అంకుల్. అయితే తప్పకుండా ఉండొచ్చు. అంకుల్ మీరు అంటే ఇద్దరే ఉంటారా ఇంట్లో? అవునమ్మా, మా భవిష్యత్ బాగుండాలని పిల్లల్ని పెంచితే వాళ్ళ భవిష్యత్ బాగుండాలని వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. మొదట్లో బాధపడ్డాం, తర్వాత అలవాటు పడ్డాం. ఇంతకీ మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? రెస్ట్ తీసుకుంటున్నారు. ఎక్కడ? వైజాగ్లోనా? దేవుడి దగ్గర. ఐఎమ్ సారీ అమ్మా. పర్వాలేదండి, మీలాగే నాకు కూడా అలవాటు అయిపోయింది. నువ్వు వస్తూనే మాకు మంచి జరిగింది. నువ్వు మాతో ఉంటే ఇంకా మంచి జరుగుతుంది అనిపిస్తుంది. నేను చెప్పాను కదండి, సార్ వాళ్ళకి మీరు నచ్చుతారని. మీరు త్వరగా రెడీ అయ్యి వస్తే మిమ్మల్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను డ్యూటీ దిగిపోతాను. రేపటి నుండి మీ కొత్త డ్రైవర్ వస్తాడు, నాకు షిఫ్ట్ మారింది. సరే. పదమ్మా. మే కమ్ ఇన్ సార్? Yes, come in. అపాయింట్మెంట్ లెటర్. Please sit down. థ్యాంక్ యూ. Mr. Murthy, please come to my cabin. Yes, sir. So, నీలాంటి యంగ్ చార్మింగ్ పర్సన్ మా కంపెనీకి చాలా అవసరం. I hope you'll do your best. షూర్ సార్. May I come in, sir? Yes, come in. Yes, sir. Mr. Murthy, this is Mantra. Hello. ఆమెను తీసుకెళ్ళి స్టాఫ్కి ఇంట్రడ్యూస్ చేసి ఆమె సీట్ చూపెట్టండి. With pleasure. Sure. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మూర్తి, Sir? సీరియస్గా చెప్తున్నాను, మంత్రని స్టాఫ్కి మాత్రమే పరిచయం చేయి. ఆ స్టూపిడ్కి పరిచయం చేయొద్దు. Okay, sir. Hi, guys. She's Mantra, our new programmer. హాయ్. Hi. This is your seat. Please be seated. All the best. ఏంటిది? ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయితే స్వీట్స్ పంచుతారా? నో నో నో, టుడే నా డివోర్స్ డే. అది విడాకుల మహోత్సవం. మా వాళ్ళు బోల్డ్ అంత కట్నం ఇచ్చి నాకు పెళ్లి చేశారు. కాకపోతే వాడి గురించి తెలుసుకునే లోపే అంతా అయిపోయింది. వాడు నన్ను శారీరకంగా మానసికంగా పెట్టిన టార్చర్కి మళ్ళీ ఆడపిల్లగా పుట్టాలంటేనే భయం వేస్తుంది. కోర్టు విడాకులు ఇచ్చేసింది, నాకు పట్టిన సేనొదిలింది. అందుకే ఈ స్వీట్స్. మిగతా వాళ్ళకి కూడా ఇచ్చేసేస్తాను. బాయ్. బై ద వే, ఐఎమ్ అనిత. మంత్ర. ఈ సిస్టమ్ షట్ డౌన్ చేయకండి. వెళ్ళింది ఎవరు ఎవరు చెప్పండి. ఈ సిస్టమ్ ఒరేయ్, నిన్న సిస్టమ్ ని స్విచ్ ఆఫ్ చేయకుండా వెళ్ళింది నేనే. ఇప్పుడు ఏంటి సార్, సిస్టమ్ స్విచ్ ఆఫ్ చేయండి, షట్ డౌన్ చేస్తారు. నువ్వు ఎక్కువ చేసావు అనుకో, ఈ ఆఫీసే షట్ డౌన్ చేస్తాను. నీ ఉద్యోగం ఊడిపోతుంది, రోడ్ల మీద అడుక్కు తినాలి. బాబు బాబు, ఆ పని మాత్రం చేయకండి, మీకు పుణ్యం ఉంటది. ఒరేయ్, బేసిక్ గా నా వెనకాల ఎవరున్నారు తెలుసా? ఎవరు లేరే? నిన్నే ఎక్కువ చేయడం అంటారు. నేను అల్లాటప్పగా రాలేదు ఇక్కడికి, మినిస్టర్ రికమెండేషన్ తో వచ్చా. వాసంతి వాసంతి. అబ్బా, కొంపు కొడుతుంది సార్. ఇట్స్ ఓకే. ఒరేయ్, ఈ ఆఫీస్లో నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. యాక్చువల్గా నా పేరులోనే ఒక మిస్టరీ ఉంది, దానికో హిస్టరీ ఉంది. ఏంటండి అది? మా అమ్మా నాన్న అబ్బాయి పుడితే వాసు, అమ్మాయి పుడితే చామంతి అని పేరు పెడదాం అనుకున్నారు. నేను పుట్టా, రెండు కలిపి వాసంతి అని పెట్టారు. రెండు కలిపి పెట్టారు. ఈడేమైనా తేడానా? ఏమైనా డౌటా? ఆ విషయం నాకు తెలియదండి.
తెలియనివాడు సన్నాసి, తెలిసినవాడు వేదాంత. మధ్యలో ఏదంటారు? ఈ వాసంతి. ఆహా. రే అదేంటో గాని ఈ పేరుకి ఫేస్బుక్ లో ఎన్ని రిక్వెస్ట్లో తెలుసా? ఎవరో అమ్మాయి అనుకుని లైక్స్ కొట్టుంటారు. నువ్వు ఆఫీస్కి నా మీద కౌంటర్ లేయడానికి వచ్చావా, పని చేయడానికి వచ్చావా? గుద్దుతో వెళ్ళి టీ తీసుకురాపో. వీడి మొఖానికి టీ ఒకటి. ఏయ్, కొత్తగా అమ్మాయి జాయిన్ అయింది. ఎక్కడా? ఏ మంత్ర వాడు కంప్యూటర్లో వైరస్ లాంటోడే ఇటే వస్తున్నాడు, జాగ్రత్త. రాని యాంటీవైరస్ డోస్ నేను ఇస్తాగా. హలో వాసంతి. ఓ సార్, వాసంతి అంటే మీరా? ఎస్. అరిటాకు లాంటి అందమైన అమ్మాయి అనుకున్నా కానీ జేమ్స్ బాండ్ లాంటి జెంటిల్మెన్ అనుకోలేదు సార్. మనుషుల ఫేసులు చూసి పర్సనాలిటీలు గెస్ట్ చేయడంలో మీరు సూపర్ అనుకుంటాం. బట్ వన్ థింగ్, మంత్రాలకు చింతకాయలు రాలొచ్చు, తంత్రాలకు మామిడికాయలు రాలొచ్చు, కానీ పొగడ్తలకి ఈ వాసంతి రాదు. అబ్బా, ఏం పని చేశారు సార్. పంచలేయడం కాదు, పని చేయడం నేర్చుకో. అదే నేర్చుకుంటున్నాను సార్. నేను అన్నది నీ పని చేయడం కాదు, నా పని ఎలా చేయాలో నేర్చుకోమన్నాను. ఎందుకు సార్, మీకు పని చేయడం రాదా? ఏమనిత, నా గురించి చెప్పలేదా? అయ్యో చెప్పాను సార్, ఇక్కడ ఎవరి పని చేసినా చేయకపోయినా మీ పని చేయాలని. నీ వర్క్ నువ్వు చూసుకోవడం అనేది జనరల్, నా వర్క్ నువ్వు చేయడం అనేది ఇక్కడ రూల్. అర్థమైందా? అర్థం కాకపోతే నా క్యాబిన్కి వచ్చి కలు. నువ్వు పని చూసుకో. అలాగే సార్. నా పర్వాలేదు, అంకుల్కి కాఫీ ఇస్తే చాలు కదా అంకుల్.